ఉండేవాళ్ళు మీరు ఈ దుర్బుద్ధులేండి బాబు. కాబట్టి మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్, టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చైర్మన్ టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకానొక కారణమని, ఎవరైతే మరణించారో వారందరికీ ₹1 కోటి పైచిలుకు పారితోషికం ఇవ్వాలని, ఎవరైతే అస్వస్థులయ్యారో వారికి 25 లక్షలు ఇవ్వాలని తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారు ఏ స్థాయిలో ఉన్నా రెస్పాన్సిబిలిటీ వారికి తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ 6 ఆత్మలు శాంతిస్తాయి, భగవంతుడు క్షమిస్తాడు. లేకపోతే భగవంతుడు క్షమించరు, ఆ 6 ఆత్మలు శాంతించవు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓకే, సరే. ఇంకా కేసులు 194. ఇప్పుడు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే, వాళ్ళకి కావాలిస్తే అది సింపుల్గా యాక్సిడెంట్గా రాస్తారు, అదే ఏదైనా కోపం ఉంటే ఇంటెన్షన్ కలిపి మర్డర్ని రాస్తారు. టోటల్ లా అండ్ ఆర్డర్ అంతా కూడా, కేసులు పెట్టే క్రమం అంతా కూడా వారు ఏది చెప్తే అది తప్ప ఇన్సిడెంట్కి సంబంధించి కేసులు పెట్టే పరిస్థితులు లేరు. నాట్ ఓన్లీ దిస్ కేస్, దీనిలో ఏం పెట్టారో ఏంటో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఏ కేసైనా అంతే. వైసీపీ ముద్దాయిలుగా ఉంటే పెట్టని కేసు 307 బయట రాకూడదు. ఇంకా నయ్యం, మా మీద ఎక్కడ దొరకలేదు, కానీ డెడ్ బాడీ దొరికితే మర్డర్ కేసు కూడా పెట్టేసేవాడు మా మీద. మర్డర్ కేసు పెట్టాలంటే డెడ్ బాడీలు ఉండాలి. ఇప్పుడు 6 డెడ్ బాడీలు ఉన్నాయి కదా, అట్లా ఉండాలి. ఇంకొక డెడ్ బాడీ దొరకాలి మర్డర్ కేసు పెట్టాలండి. 307కి అవసరంలా. నన్ను కొట్టారండి, ఇక్కడ గీసుకుందండి, కడులు పెట్టి కొట్టారంటే రాసేస్తారు. కానీ మర్డర్ కేసు 302 పెట్టాలంటే ఒక డెడ్ బాడీ కావాలి. డెడ్ బాడీ దొరకావుతున్నారు. డెడ్ బాడీ దొరికితే ఎవరి మీద పెట్టేస్తారు కేసు? మా పార్టీ వాళ్ళ మీద. కాబట్టి చాలా దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆవరించి ఉన్నాడు. దీనివల్ల వారికే నష్టం, నేనేం కాదంట్లా. మాది మీరు 6 మాసాల్లోనే మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచేద్దాం అనుకుంటున్నారేమో, అంతర్గతంగా అగ్ని పర్వతంలాగా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 మాసాల్లో మా మీద మీరు చేసినటువంటి కక్ష సాధింపులతో అందరూ కుమిలిపోతున్నాం, ఒక అగ్నిపర్వతంలాగా తయారవుతున్నాం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్.